హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాది కొరోనా ప్రయాణం పార్ట్ 198తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ గురించి మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్దాం. దక్ష్ సమ్మిట్ దగ్గరికి చేరుకుంటాడు. పోలీస్ ఆఫీసర్ని డైరెక్ట్గా లోపలికి తీసుకువెళ్ళడానికి ముందుగానే ఆలోచన చేసేస్తారు. ఆల్రెడీ లోపల ఉన్న పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి ఉండడంతో ఆయన కూడా వాళ్ళ కోసం బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు. భూమి వాళ్ళ కారు లోపలికి వెళ్ళిపోయిందని అద్వైత్ ఫోన్ చేసి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడే ఒక ఆలోచన చేసేస్తాడు దక్ష్. ఆయన అక్కడ సెక్యూరిటీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి అందరికీ తెలుసు. ఆయనను అబ్జెక్షన్ చేయరని అనుకుంటాడు దక్ష్. అదే టైంలో ఐజీ అతనిని రానివ్వద్దు అని చెబితే అడ్డంకులు పెడతారేమోనని చిన్న అనుమానం కూడా వస్తుంది. అదే మాట పోలీస్ ఆఫీసర్ని అడుగుతాడు. ఐజీ అలా చెప్పడు అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అసలు అక్కడి నుంచి వస్తామని అతడు ఎక్స్పెక్ట్ చేయడు కదా. మా పరిస్థితి ఆల్రెడీ వాళ్ళకి వివరించే ఉంటాడు కదా. మమ్మల్ని కొట్టిన వాళ్ళు మేము అక్కడ బందీగానే ఉన్నామని అనుకుంటారు. అంతేకాక నన్ను లోపలికి పంపించడు అంటే అనుమానం వస్తుందిగా అందరికీ. అంత పిచ్చి పని చేయడు. కానీ ఇప్పుడు భూమి లోపలికి ఎంటర్ అయింది కాబట్టి అనుమానం స్టార్ట్ అవుతుంది. ఈలోపే మనం కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఐజీ దగ్గరికి విషయం వెళ్ళేలోపే మనం కూడా వెళ్ళిపోతే ఇక వాడు ఏం చేసినా ఇక్కడ అడ్డుకునే వాళ్ళు ఉండరు అని అంటారు పోలీస్ ఆఫీసర్. తెలియకుండా ఉంటుందని ఎలా అనుకుంటాం అని అంటాడు దక్ష్. తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అతను ప్రస్తుతం దగ్గరుండి రాష్ట్రపతి గారిని తీసుకురావడానికి వెళ్ళుంటాడు. ఇక్కడైతే ఉండి ఉండడు. అదే అతని షెడ్యూల్. ఆల్రెడీ మొత్తం ప్లానింగ్ అయిపోయింది కాబట్టి అతను ఇప్పుడు ఇక్కడ ఉండి ప్రత్యేకంగా చేసేది కూడా ఏమీ ఉండదు. ఆ నమ్మకంతోటే అంటున్నాను. అతను వచ్చేలోపు మనం వెళ్ళిపోవడం బెస్ట్ అని. ఓకే అని కారులో ఉన్న టిష్యూస్ ఇచ్చి మీ మొహం మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోండి సార్. మీకు దెబ్బలు తగిలాయి కదా, యాక్సిడెంట్ అయిందని చెప్పండి. నేను మిమ్మల్ని చూసి సేవ్ చేశానని చెప్పండి. ఇదే మాట మీ ఫ్రెండ్కి కూడా చెప్పండి. లోపలికి వెళ్ళడానికి మీకు ఒక ఐడి ఉంటుందిగా, స్పేర్ ఉన్నాయా మీ దగ్గర? ఉంటే తెమ్మని చెప్పండి. అలాగే అక్కడ మీ దెబ్బల గురించి వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీరు అని అప్పటికప్పుడు దక్ష్ ఒక ఆలోచన చెప్పేస్తాడు. ఇలా చెబితే వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది సార్. ఒకవేళ మీ దగ్గర ఏమైనా బెటర్ ఐడియా ఉంటే మీరు అది చెప్పొచ్చు అని అంటాడు దక్ష్. మీ ఆలోచన చాలా బాగుంది మిస్టర్ దక్షత్ గారు. మేమెంత ఐపీఎస్లమైనా అప్పుడప్పుడు మా బుర్రల కన్నా మీ బుర్రలే బాగా పనిచేస్తాయి. అంతేకాకుండా భూమి కోసం మీరు అక్కడ దాకా రాగలిగారంటే మీరెంత తెలివైన వాళ్ళు, సమర్థులు నాకు అర్థమైపోయింది అని చిన్న స్మైల్తో అని మీరు చెప్పిన ఐడియానే బెస్ట్ ఐడియా అని అంటాడు ఆయన. పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి లోపలున్న తన ఫ్రెండ్కి కూడా ఐడీల గురించి కూడా చెప్పడంతో అవన్నీ రెడీ చేసుకొని ఉంటాడు అతను కూడా. కేవలం సమ్మిట్లో వాళ్ళు సెక్యూరిటీ అన్నట్లుగా ఉండే ఐడీలే. ఆయన ఫోటోతో ఐడి అంటే ఇప్పుడు ఇక్కడ అవ్వదు కాబట్టి మామూలు ఐడి తీసుకొని వచ్చేస్తాడు అతను. అనుకున్నట్లుగానే దక్ష్ గేట్ దగ్గరికి కారు తీసుకొచ్చి ఆపి సెక్యూరిటీ తన దగ్గరికి వచ్చేలోపే కారు దిగుతాడు. దక్ష్ తన విజిటింగ్ కార్డ్ అలాగే ఎంట్రీ పాస్ రెండూ చూపించి నాకు తెలుసు కార్ పార్కింగ్ అక్కడని, అది చెప్పడానికే మీరు వచ్చారు అని కూడా. కానీ మీ ఆఫీసర్ ఒకరు చిన్న యాక్సిడెంట్కి గురయ్యారు. ఆయన నడిచే పరిస్థితిలో లేరు. అందుకే లోపలికి కారుతో సహా వెళ్దామని ఇక్కడికి వచ్చాను. కావాలంటే చూడండి అని డోర్ తీసి పోలీస్ ఆఫీసర్ని చూపిస్తాడు. సార్ ఏమైంది అని అడుగుతారు వాళ్ళు. బయటకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ అక్కడికి రావడంతో ఆ కార్ లోపలికి ఎలో చేసేసేయండి. సార్ నడిచే పరిస్థితిలో లేరు. ఆయన అవసరం ఇప్పుడు లోపల చాలా ఉంది అని చెబుతాడు. ఏమైంది సార్, ఈ దెబ్బలేంటి అని వాళ్ళు అడగగానే ఏం లేదు, కొంతమంది ఈ సమ్మిట్ బ్లాఫ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని మెసేజ్ రావడంతో ఐజీ సార్ నన్ను వాళ్ళ సంగతి చూడమని పంపించారు. చాలామంది ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు ధర్నా చేయాలని రోడ్ల మీదకి రావడం మొదలుపెట్టారు. వాళ్ళని ఆపుతున్నప్పుడు రాళ్ళు రువ్వారు. దానివల్ల దెబ్బలు తగిలాయిలే. లోపల చాలా పనుంది, నేను వెళ్ళాలి అని పోలీస్ ఆఫీసర్ అనడంతో ఓకే సార్ వెళ్ళండి అని కార్ని లోపలికి పంపించడానికి గేట్ ఓపెన్ చేస్తారు. ఆ సమయంలోనే అక్కడున్న వాళ్ళందరినీ తన కళ్ళతోనే స్కాన్ చేస్తాడు దక్ష్. మ్యాక్సిమం అక్కడున్న వాళ్ళందరూ
సిన్సియర్గా ఉన్నవాళ్లే అనిపిస్తుంది. ఒక్కడు మాత్రం ఎవరికో ఫోన్ చేయడానికి ప్రయత్నించడం గమనిస్తాడు. వాడిని చూసి ఒక నవ్వు నవ్వి కారుని లోపలికి పోనిస్తాడు. ఆ ఫోన్ చేసేవాడు ఫోన్ ఎంత ట్రై చేసినా కలవకపోవడంతో లోపలికి వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఉండిపోతాడు. స్పామ్ అంతా లోపలే ఉన్నట్టుంది సార్. బయట సెక్యూరిటీ అంతా మంచివాళ్లే ఉన్నారు అని అంటాడు దక్ష్. అవును, మీ భూమిని తీసుకువెళ్ళిన వాడు మెయిన్. బయటవాడు ఒక్కడు చాలు. వాడు కనుసన్నులు దాటి వీళ్ళెవ్వరూ ఏమీ చేయడానికి లేదు. అందుకే వాడిని పెట్టారు. మిగతా అంతా లోపలుంది. దక్ష్ లోపలికి రాగానే అద్వైత్ నెంబర్కి ఫోన్ చేసి ఎక్కడా అని అడుగుతాడు. వదినున్న కారుని వెనక వైపుకి తీసుకువెళ్లారు. సైలెంట్గా ఫాలో అయ్యాను. కానీ ఇక్కడ సెక్యూరిటీ కొంచెం అబ్జెక్షన్ చెప్తున్నారు. అటువైపు వెళ్ళడానికి వీల్లేదని. దగ్గరలోనే ఉన్నాను. వదిన్ని తీసుకొని లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం అక్కడే స్టోరేజ్ కూడా ఉన్నట్టుంది. అందులోనే వదిన్ని బంధించాలనుకుంటున్నారో ఏమో అని అంటాడు అద్వైత్. ఓకే, నేను లోపలికి వచ్చేసాను. అక్కడే ఉండు. పోలీస్ ఆఫీసుల ద్వారా మనం వెళ్ళే అవకాశం ఉంది కదా, వస్తున్నాను అని. సార్, నేను చెప్పింది గుర్తుంది కదా. వాటర్ బాటిల్స్ ఇంకో 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నాయి. ఐజీ వచ్చేలోపే అవి లోపలికి వచ్చేయాలి అని అంటాడు దక్ష్ పోలీస్ ఆఫీసర్తో. ఓకే అని కారు దిగిన అతను అడుగు వేయడానికి కూడా కష్టంగా ఉన్నా తనొక పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు తను ఒక బాధ్యత మీద ఉన్నాడు అనుకోగానే తన తోటి పోలీస్ ఆఫీసర్ సాయంతో గేటు దగ్గరికి వచ్చేస్తాడు మళ్ళీ. అప్పుడే వాటర్ బాటిల్స్ వ్యాన్ రావడంతో చెక్ చేసి లోపలికి పంపించండి ఇమీడియట్గా అని ఆర్డర్స్ పాస్ చేస్తాడు అతను. సార్, కానీ కైలాస్ సార్ చెక్ చేయాలి కదా వీటిని. అయినా వేటిని లోపలికి పంపించొద్దని చెప్పారు ఇంకా అని అంటారు అక్కడున్న సెక్యూరిటీ. చూడండి, అవి వాటర్ బాటిల్స్. లోపల వాటి అవసరం చాలా ఉంది. లోపలున్న వాటర్ బాటిల్స్ కొన్ని డ్యామేజ్ అయ్యాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఎక్స్ట్రా తెప్పించాము. ఆయనకి నేను చెప్తాను. అయినా ఆయన ఇక్కడే ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళారు అని ఏమీ తెలియనట్టే అడుగుతాడు పోలీస్ ఆఫీసర్. ఇప్పుడే తమకి కావలసిన వాళ్ళెవరో స్పృహ తప్పారు అని ఒక కారులో వస్తే వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళారు సార్, డాక్టర్తో మాట్లాడడానికి అని చెబుతారు. ఓకే, నేను ఆయనతో మాట్లాడతాను. అయినా ఆయనే చెప్పారు నాకు వాటిని లోపలికి పంపించేయండి అని ఆయన అనడంతో వాటిని ఫుల్గా చెక్ చేసి ఆ వ్యాన్ని లోపలికి పంపిస్తారు సెక్యూరిటీ. హమ్మయ్యా అని పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు దక్ష్ కూడా రిలాక్స్ అవుతూ బాటిల్స్ లోపలికి వచ్చేసాయి కాబట్టి ఇక నో ప్రాబ్లం సార్. అందరి దగ్గరికి ఈ బాటిల్స్ వెళ్ళేలా చూడాలి. ఇక వాటిని బయటికి రాకుండా ఆపాలి. నా భార్య ప్రయత్నం ఫలించాలి అని అంటూ కారులోనే వెనక్కి వెళ్ళొచ్చు కాబట్టి పోలీస్ ఆఫీసర్కి గాయాలైన కారణంగా కారు ఎక్కుతాడు. కారు వెనక్కి తీసుకువెళ్ళగానే అక్కడ ఒక పక్కన పెట్టి తన కోటు తీసి కారులో పడేస్తాడు దక్ష్. హ్యాండ్స్, స్లీవ్స్ రెండు పైకి ఫోల్డ్ చేసుకుంటాడు. టక్ తీసేసి షర్టుని మామూలుగా వేసుకుంటాడు. పైనుంచి 2 బటన్స్ తీసేస్తాడు. నీట్గా ఉన్న హెయిర్ని హ్యాండ్స్తో కొంచెం పిచ్చిగా చేసేస్తాడు. పోలీస్ ఆఫీసర్ ఇద్దరు అసలు ఏం చేస్తున్నారు అన్నట్లుగా చూస్తూ ఉండిపోయారు. అంతటితో ఆగకుండా కిందన ప్యాంట్ కూడా ఒక పనివాడిలా 2 వైపులా కొంచెం పైకి ఫోల్డ్ చేస్తాడు మడిచి. ఐపీఎస్లకి వెంటనే అర్థమైపోతుంది దక్ష్ ఏం చేయబోతున్నాడు అని. అదంతా కారులో కూర్చొని పని పూర్తి చేసి అర్థమైంది కదా సార్ అని నవ్వుతూ, ఇప్పుడు నేను ఒక సర్వెంట్ని. మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నారు పని కోసం అని వెంటనే అద్వైత్కి ఫోన్ చేసి తన అవతారాన్ని కూడా మార్చేయమని చెప్తాడు. మీరెంత మీ స్టైల్ మార్చినా మీ మొహంలో ఉన్న రాజసం పోదు కదా అని అనగానే మాస్క్ పెట్టేస్తాడు దక్ష్. తన ఫ్రెండ్కి నువ్వు లోపల హాల్లో జాగ్రత్తగా చూస్తూ ఉండు. ముఖ్యంగా ఇదిగో ఈ ఫోటోలో ఉన్నవాడి సంగతి చూడు అని కునాల్ ఫోటో చూపించి, అలాగే భూమి రూపంలో ఇంకొక అమ్మాయి మాస్క్ వేసుకొని తిరుగుతుంది. ఆ అమ్మాయిని కూడా జాగ్రత్తగా గమనించాలి. మనం వీళ్ళిద్దరిని పట్టుకుంటే ఇక్కడ ఎవరెవరు వాళ్ళ మనుషులు ఉన్నారో మనకి క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళ మనుషులకి ఎవరికి మన మీద అనుమానం రాకుండా చూడాలి. మనం వాళ్ళ కోసం వెతుకుతున్నట్లు కూడా ఎవరికీ తెలియకూడదు. కేర్ఫుల్ అని చెప్పి అతన్ని పంపించి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న దక్ష్ తీసుకొచ్చిన డాక్టర్తో పాటు కారు దిగి స్టోరేజ్ రూమ్ వైపు అడుగులు వేస్తాడు. సార్, మీరు నడిచే పరిస్థితిలో కూడా లేరు. నేను మేనేజ్ చేస్తాను. లోపలికి వెళ్ళడం వరకు మీరు చూసుకోండి. తర్వాత మీరు ఒక పక్కన కూర్చొని రెస్ట్ తీసుకోండి. అవసరమైనప్పుడు మీ స్టేట్మెంట్ చాలా అవసరం కదా అంటాడు దక్ష్. ఇక్కడ ఆల్రెడీ చూశారు కదా, అంబులెన్స్లు ఉన్నాయి. అలాగే 3-4 డాక్టర్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు.
ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా స్పందించడానికి. అవసరమైతే నేను ట్రీట్మెంట్ తీసుకుంటానులేండి. ముందు మనం అనుకున్న పని అయిపోవాలి అంటారు పోలీస్ ఆఫీసర్. సార్, చూస్తుంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక నేను వెళ్తాను సార్. ఇక్కడ డాక్టర్లు ఉన్నారంటున్నారుగా అంటాడు డాక్టర్. అన్నీ తెలిసిన నువ్వు ఇప్పుడు బయటికి ఎలా పోతావు? నువ్వు ఈయన పక్కనే ఉండు. ఆయనకి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ అందిస్తూ ఉండాలి ఏదైనా ప్రాబ్లం వస్తే అని చెబుతాడు దక్ష్. దక్ష్ వాళ్ళు వెనక్కి వచ్చేసరికి అద్వైత్ అక్కడ సెక్యూరిటీతో వాదన చేస్తూ ఉంటాడు. దక్ష్ వాళ్ళని చూసి అద్వైత్ చెయ్యోపుగానే అతన్ని పంపించండి అని పోలీస్ ఆఫీసర్ సెక్యూరిటీకి చెప్పడంతో అప్పటి వరకు అడ్డుకున్న వాళ్ళు అప్పుడు వెళ్ళమని దారి ఇస్తారు. వాళ్ళల్లో ఒక్కరికి కూడా తెలుగు రాదు అని అర్థమవడంతో ఇప్పటి వరకు ఎగిరారు. ఇప్పుడు ఒక ఆయన చెప్పగానే పంపిస్తున్నారు. గుడ్డిగా పై వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోవడమేనా మీ పని? కొంచెం కూడా ఆలోచించరా అని అనుకుంటూనే ముందుకు వెళ్ళిపోతాడు అద్వైత్. దక్ష్ చెప్పగానే వాష్రూమ్ వైపు వెళ్ళి వెంటనే తన అవతారాన్ని మార్చేస్తాడు. కోటు అక్కడ వాష్రూమ్లోనే వదిలేస్తాడు అద్వైత్. దక్ష్ వాళ్ళ దగ్గరికి వచ్చాక, సార్, నేను వాష్రూమ్లోకి వెళ్ళి అవతారం మార్చుకొని వచ్చిన ఒక్కడు కూడా ఐడెంటిఫై చేయలేకపోయాడు సార్. ఇదేం సెక్యూరిటీ సార్? ఇలా ఉంటే టెర్రరిస్టులు ఈజీగా తమ పని చేయరా అని అద్వైత్ అసహనంగా అంటాడు. నో మిస్టర్, లోపలికి రావడం అనేది ఎంత టైట్ సెక్యూరిటీగా ఉందో చూశారు కదా. చెకింగ్ మొత్తం అక్కడే అయిపోతుందని లోపల సెక్యూరిటీకి నమ్మకం. వన్స్ లోపలికి వచ్చారు అంటే ఇక అనుమానించదగిన వాళ్ళు కాదు అని అర్థం. లోపల ఉన్న వాళ్ళ పని అనుమానించదగిన విధంగా ఉండే వాళ్ళని చూసుకోవడం, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడం మాత్రమే. ఇక మీరు వేషం మార్చుకొని వచ్చిన ఇక్కడ పనివాళ్ళు కూడా చాలామంది అటు ఇటు తిరుగుతున్నారు కదా, అలా అనుకొని ఉండొచ్చు. లేదా వాష్రూమ్ దగ్గర సెక్యూరిటీ తక్కువ ఉందా తెలుసుకుంటాను. ఏమో సార్, ఇంత ప్రతిష్టాత్మకరమైన సమ్మిట్ జరుగుతుంటే, అది కూడా దేశ రాజధానిలో, అయినా లోపల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. నాకైతే చాలా మన సిస్టమ్ మీద కోపం వచ్చేస్తుంది అని అద్వైత్ అనగానే, వదిలేయద్దు. ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులే చేతులు కలిపినప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈయన న్యాయం కోసం ప్రాణాలు మీదకి తెచ్చుకున్నారు. కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం. మీ వదిన ఆశయం నెరవేర్చడానికి మనం మన వంతు సాయం చేయడమే అని అంటాడు దక్ష్. ఓకే అన్నయ్య, కానీ ఎంతవరకు మనం దీనిని ఆపగలం? మీ వదిన ఆపుతుందని నాకైతే నమ్మకం ఉంది. విజయ్ ఎక్కడా? ఆ దెయ్యాన్ని ఫాలో అవుతున్నాడు. విజయ్ క్షణం కూడా షీలా వైపు నుంచి చూపు తిప్పుకోడు. ఏమాత్రం చూపు తిప్పినా తన చెల్లెలు ప్రమాదంలో పడుతుందని అర్థమైపోవడంతో మరి కాసేపట్లో ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, అలాగే ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో తమదైన ముద్ర వేసుకున్న వ్యాపార దిగ్గజాలు ఇక్కడికి రాబోతున్నారు. స్టాల్స్ దగ్గర ఉన్న అందరూ మెయిన్ హాల్లోకి వచ్చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. మరికొద్దిసేపట్లో సమ్మిట్ ప్రారంభం కాబోతుంది అని అనౌన్స్ రావడంతో స్టాల్స్ దగ్గర ఉన్న అందరూ మెయిన్ హాల్ వైపు వెళ్ళడం మొదలు పెడతారు. ఇప్పుడు నేను వెళ్తే ఎలా? దీన్ని ఎలా చూడాలి అని విజయ్ అనుకుంటుండగానే దక్ష్ నుండి ఫోన్ వస్తుంది. నువ్వెక్కడ అని దక్ష్ అడగగానే విషయం చెబుతాడు విజయ్. ఓకే, బ్యాక్ సైడ్కి వచ్చేసాయి నువ్వు కూడా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్ష్. భూమిని స్టోరేజ్ రూమ్లోనే లోపలికి తీసుకువెళ్ళి ఒక బల్ల మీద పడుకోబెడతారు. అక్కడ వాళ్ళ అండర్లో ఉన్నది పూర్తిగా అది ఒక్కటి మాత్రమే. మిగతా అన్ని చోట్ల మిలిటరీ సెక్యూరిటీ కూడా ఉండడంతో అక్కడికే తీసుకొస్తాడు కైలాష్. ముందుగానే వాళ్ళు అనుకున్నది చేయడం కోసం స్నాక్స్, వాటర్ మొత్తం వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి చాలానే కష్టపడతారు వాళ్ళు. కాంట్రాక్ట్ తీసుకోవడానికి చాలా కరెన్సీ కూడా వెచ్చిస్తారు. మధ్యాహ్నం లంచ్ సెక్షన్ మాత్రం పిఎం స్వయంగా తమకు తెలిసిన వ్యక్తికే కాంట్రాక్ట్ అప్పగిస్తారు. అంత అవసరం లేదు కాబట్టి దాని గురించి వీళ్ళు అసలు ఆలోచించరు. వాళ్ళ పని కేవలం లంచ్ సమయంలోపే సమ్మిట్ ప్రారంభమైన గంట తర్వాత వాళ్ళు అనుకున్నది చేసేసి చల్లగా జారుకోవాలని వాళ్ళ ప్లాన్. వాటర్, స్నాక్స్ ఉన్న స్టోరేజ్ రూమ్ మొత్తం ఐజీ సెక్యూరిటీ హ్యాండ్ఓవర్లోనే ఉంటుంది. ఆ స్టోరేజ్ రూమ్ చుట్టూ బయట ఐజీకి సంబంధించిన టీం కాపలా ఉంటారు. కనీసం వాళ్ళల్లో సగం మందికి లోపల పాయిజన్ బాటిల్స్ ఉన్నాయని తెలియదు. ఐజీ చెప్పాడు,
డ్యూటీ చేస్తున్నారు. అందులో కొంతమందికి మాత్రమే ఆ విషయం తెలుసు. లోపల వాటికి సెక్యూరిటీగా అటు ఇటు తిరుగుతూ ఇద్దరు మాత్రమే ఉంటారు. అది వాళ్ళ అడ్డా కాబట్టి ఇంకెక్కడికి తనని తీసుకువెళ్ళినా భూమి కూడా విషయం బయట పెట్టే అవకాశం ఉంటుందన్న అనుమానంతోటే అక్కడికి తీసుకొస్తాడు. ఇది ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. కట్టేస్తే అనుమానం వస్తుంది. ఎవరు వచ్చి అడిగినా స్పృహ కోల్పోయింది, ఇక్కడ పనిచేస్తున్న అమ్మాయి అని మాత్రమే చెప్పండి. నేను వెళ్ళి ఒక డాక్టర్ని పంపిస్తాను. దానికి ఇంక స్పృహ రాకుండా ఇంజెక్షన్ చేసేస్తారు అని కైలాష్ ఐజీ మనిషి చెబుతాడు. సార్, ఇప్పుడు అప్పుడే తను స్పృహలోకి రాదు. డాక్టర్ అవసరం కూడా లేదు. లేచినా దానికి తగిలిన దెబ్బలకి అది లేచి కూర్చునే ఓపిక లేదు. అయినా నేనిక్కడే ఉంటా కదా, నేను చూసుకుంటాను. ముందు మీ పనులు మీరు కానివ్వండి సార్. నన్ను కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. నవీన్ని చూపించి ఇదిగో ఇతను అవసరం మీకుంటే ఉపయోగించుకోండి సార్ అని అంటుంది గర్విక. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, మా మనుషులు వస్తారు ఇంకో 10 నిమిషాల్లో. ఇక్కడి నుంచి వాటర్ బాటిల్ స్నాక్స్ పట్టుకు వెళ్ళడానికి. కేర్ఫుల్. దానికి మెలకు వస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి బయటకు వస్తూ అక్కడున్న ఇద్దరు మనుషులకి సైగ చేసి వెంటనే నేను ఈ విషయం ఐజీకి చెప్పాలి అని అక్కడి నుంచి వచ్చేస్తాడు కైలాష్. కైలాష్ బయటికి రాగానే ఐజీకి ఫోన్ చేస్తాడు. వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసిన ఐజీ కైలాష్ చెప్పింది వినగానే తను కారులో ఉండడంతో గట్టిగా ఏం మాట్లాడలేక టెన్షన్ పెరిగిపోయి ఏమంటున్నావు అని అడుగుతాడు. నిజం. కాకపోతే ప్రస్తుతం తనని బంధించాను. ఓకే, దగ్గరలోనే ఉన్నాను, వస్తున్నాను, కేర్ఫుల్ అని చెప్పి ఇంకేం మాట్లాడడం అవ్వకపోవడంతో ఫోన్ కట్ చేసి నో నో, అది తప్పించుకుందంటే ప్రమాదం అని వెంటనే ఫోన్లో ఒకరికి మెసేజ్ చేస్తాడు. సమ్మిట్ జరిగే ప్రదేశంలోనే ఒక స్టాల్లో కూర్చొని ఉన్న ఒకడికి ఆ మెసేజ్ చేరగానే అది చూసిన వాడికి కోపం వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నది జరిగిపోవాలి, లేదంటే మీరు బతకరు అని తిరిగి మెసేజ్ చేసి అక్కడి నుంచి బయలుదేరి బయటికి వస్తాడు. కథ కొనసాగుతుంది. ఇక చివరి అంకానికి వచ్చింది ఈ యుద్ధం. ఈ యుద్ధంలో మరి భూమి గెలుస్తుందో లేదో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.